ముందుగా బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటే ఎవరిలో అయితే అంగం పైన అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్ కి గనక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఓన్లీ స్కిన్ కి ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని బెలనైటిస్ అంటారు. అట్లా కాకుండా ఈ స్కిన్ తో పాటు ఈ లోపల ఉన్న గ్లాండ్స్ ఈ హెడ్ కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని బెలనోపోస్టైటిస్ అంటారు. సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఎవరిలో అయితే ఎక్కువ మందితో సెక్షువల్ గా కలుస్తారు, అంటే ఇద్దరు ముగ్గురు సెక్షువల్ గా పార్ట్నర్స్ తో ప్రొటెక్షన్ లేకుండా కండోమ్ లేకుండా సెక్షువల్ గా కలుస్తారో వాళ్ళలో ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా కామన్ గా జరిగే ఒక సెక్షువల్ ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. సెకండ్ రీజన్ వచ్చేసి డయాబెటీస్. ఎవరిలో అయితే షుగర్ ఎక్కువగా ఉండి షుగర్ కంట్రోల్లో ఉండదు అటువంటి వాళ్ళలో కూడా ఈ స్కిన్ కి ఇన్ఫెక్షన్ రావడం అనేది చాలా కామన్ గా జరిగింది. థర్డ్ రీజన్ వచ్చేసి ఫైమోసిస్. అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఆ స్కిన్ సెక్స్ చేసేటప్పుడు స్లోగా క్రాక్స్ లాగా వచ్చి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫైమోసిస్ అంటారు. అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్షువల్ గా ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ప్రాపర్ గా స్కిన్ ని స్నానం చేసేటప్పుడు వెనక్కి పుల్ చేసుకొని ప్రాపర్ గా క్లీన్ చేసుకోవట్లేదు, లేకపోతే సెక్షువల్ గా కలిసిన తర్వాత ఇమీడియట్ గా స్కిన్ ని వాష్ చేసుకోకుండా అంతే వదిలేస్తున్నారు, వాళ్ళలో కూడా ఈ సెక్షువల్ గా ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా కామన్ గా జరిగింది. సో ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఈ 4-5 రీజన్సే ఉంటాయి.